హలో ఎవరీవన్, నేను మీ చందు. వెల్కమ్ టు మహామాక్స్. ఇప్పుడు మన ముందు బిగ్ బాస్ బాహుబలి ఉన్నారనమాట. సో తెప్ప సముద్రం అనే మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నారు అర్జున్ అన్న అండ్ కిషోరి గారు. సో హలో అన్న, ఎలా ఉన్నారు? హలో గుడ్, బాగున్నారా? సో నాకు మీ మీద చిన్న కంప్లైంట్ వచ్చింది. ఏంటి అంటే అర్జున్ అన్న చాలా సైలెంట్, అసలు చాలా చిన్నపిల్లలు అసలు ఏం మాట్లాడట్లేదు, అలానే ఉండిపోతున్నారు అని చెప్పేసి. సో నేను ఈ ఇంటర్వ్యూలో మీతో ఎక్కువ మాట్లాడిచ్చేద్దాం అనుకున్నాను. ట్రై చేస్తానమ్మా. మీకోసం క్వశ్చన్ రెడీ చేశాను, మిమ్మల్ని చూడగానే క్వశ్చన్ మర్చిపోయాను ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. యా, సో తెప్ప సముద్రం అసలు కాన్సెప్ట్ ఏంటన్నా? అంటే తెప్ప అంటే ఒక చిన్న బోట్ లాంటిది, అండ్ తెప్ప సముద్రంలో ఎలా సర్వైవ్ అవుతుంది? అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ తెప్ప సముద్రం అనేది ఒక ఊరు పేరు అనమాట. ఓకే, అది నిజంగా బయట ఉందా? లేదు. ఓకే, క్రియేట్ చేశారు, స్టోరీ వరకు క్రియేట్ చేసుకుని. ఓకే, ఆ ఊరి పేరు, ఆ ఊరిలో జరిగే ఒక ఇన్సిడెంట్. యాక్చువల్లీ ఆ మూవీ కూడా బేస్ లైన్ ఒక రియల్ ఇన్సిడెంట్, హాజీపూర్ ఘటన ఒకటి టీజర్లో చూసాం మేము. అది బేస్ చేసుకొని ఇంకొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్స్ కొంచెం అట్లా ఇట్లా ట్విస్ట్ అండ్ టర్న్స్ యాడ్ చేసి చేశారనమాట. ఓకే, టీజర్లో చూసినట్టయితే చైతన్యరావు గారు కూడా ఉన్నారు కదా మూవీలో. ఆయన పోలీస్ రోల్ చేస్తున్నారు. అండ్ టీజర్లో ఒక అమ్మాయిని, ఈ రియల్ ఈవెంట్ అన్నారు కదా, ఒక అమ్మాయికి కిడ్నాప్ అవి సమ్ స్టోరీ ఎలా ఉండబోతుందన్న? అంటే లైక్ రియల్ ఈవెంట్ని యాజ్ ఇట్ ఈస్ దింపేశారా, లేదు అంటే ఏమన్నా కొంచెం మార్చి? లేదు, జస్ట్ ఆ రియల్ ఇన్సిడెంట్ జరిగిన బేస్ లైన్ తీసుకున్నాము. ఆ మర్డర్స్ అయితే ఏమైనా జరిగినాయో ఆ మర్డర్స్ నుంచి ఎవరు చేశారనే దాని మీద అందులో చిన్న ఒక లవ్ స్టోరీ యాడ్ చేసి కొంచెం చిన్న చిన్న ఫన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి చేసాం అన్నమాట. ఓకే, అండ్ చైతన్యరావు గారి రోల్ అండ్ మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఆయన పోలీస్, మీరేంటి? మిమ్మల్ని టీజర్లో మేము ఎక్కడ చూసినట్టు అనిపించలేదు. ఒక ఆటో డ్రైవర్ అనమాట. ఓకే, ఆటో డ్రైవర్ క్యారెక్టరు హీరోయిన్ని ఒక వన్ సైడ్ లవ్ చేస్తుంటాడు, ప్లస్ కొన్ని వేరే ఇన్సిడెంట్స్లో ఇరుక్కొని అందులోంచి ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ. ఓకే, సో వన్ సైడ్ లవ్ అంట ఒకసారి వన్ సైడ్ లవ్ మీద అర్జున్ అన్న ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. అసలు వన్ సైడ్ లవ్ గురించి చెప్పండి అన్న. అంటే అర్జున్ అన్న ఆల్రెడీ ఫుల్లీ విత్ లోడెడ్ లవ్తో ఉన్నారు ఆల్రెడీ ఆయన, బట్ వన్స్ అపాన్ ఏ టైం వన్ సైడ్ లవ్ అనేది ఇంతకు ముందే ఉండే ఉంటుంది కదా. వన్ సైడ్లో నేను ఎప్పుడు చేయలేదులే, కానీ మిమ్మల్ని అందరూ చేసి ఉంటారు. మ్యాక్సిమం అందరికీ 70% ఆఫ్ ది పీపుల్ వన్ సైడ్ లవ్ చేసే ఉంటారు. సో వన్ సైడ్ లవ్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా? అంతే కదా, ఖర్చులు ఉండవు, జస్ట్ చూసి నేత్రానందం పొంది వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు ఈ మూవీ మీది సెకండ్ మూవీ, సో ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ మూవీలో నేను మీ సాంగ్ చూశాను, డ్యాన్స్ మాత్రం మామూలుగా వేయట్లేదు కదా. సో ఎలా అనిపిస్తుంది ఈ మూవీ, అండ్ ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? అంటే బేసికలీ ఇది ఫస్ట్ ఒప్పుకున్న మూవీ ఇదే, ఫస్ట్ సైన్ చేసింది ఇది. దాని తర్వాత కొరమీను సైన్ చేసిన, కానీ అది ఫస్ట్ రిలీజ్ అయిపోయింది. ఇది కొంచెం టైం తీసుకుంది. అండ్ ఈ మూవీలో నా రోల్ అయితే ఒక క్రైమ్ మిర్రర్ ఛానల్లో రిపోర్టర్ని నేను. సో ఇంకా ఆ ఊర్లో జరుగుతున్న క్రైమ్స్ దాన్ని నేను ఫాలో అప్ చేస్తుంటాను అనమాట. ఓకే, ఇంతకీ మీరు లవ్ చేసేది ఏమండేనా? సినిమాలో చూడండి అది. సినిమాలో చూడమండి. అంటే ఇప్పుడు మొత్తం సస్పెన్స్ అన్నమాట. అంటే ట్రైలర్ ఎప్పుడు వస్తుందన్న? మాకు ఇంకొంచెం పాయింట్స్ యాడ్ అవ్వడానికి. ట్రైలర్ నాకు తెలిసి ఈ వీక్లో వచ్చేస్తారు. ఓకే, ఫైన్. నేను కొన్ని ఫొటోస్ చూశానన్న మీ ఎన్సీసీ అప్పుడు. అండి ఎలా ఉండేది అసలు ఎన్సీసీ డేస్లో కానీ? అది స్టూడెంట్ లైఫ్లో ఒక నిజంగా అన్ఫర్గెటబుల్ మెమరబుల్ జర్నీ అది ఎన్సీసీ అనేది. లోకల్ క్యాంప్స్ చేస్తాం ఒక 5 or 6. ఆ తర్వాత మళ్ళీ స్టేట్ లెవెల్ క్యాంప్స్ చేస్తాం, అవి ఒక 8 to 9 ఉంటాయి. ఇవన్నీ దాటుకొని క్యాంప్స్ చేశాక ఫైనల్ ఏపీ కంటిజెంట్ ఉండేది. అప్పుడు ఏపీ కంటిజెంట్ నుంచి ఆల్మోస్ట్ దగ్గర 96 మెంబర్స్ సెలెక్ట్ అయ్యి ఢిల్లీ వెళ్తాం. అట్లాగే మన ఏపీ ఎలా ఉన్నాయో అలాగే వేరే స్టేట్స్ ఉంటాయి. అట్లా కలిపి ఒక 16-17 కంటిజెంట్స్ వస్తాయి. వచ్చి అంతమంది స్టూడెంట్స్ వస్తారు అక్కడ. వచ్చి వాళ్ళ కల్చర్, ఏ స్టేట్ అంటే ఇప్పుడు మన సపోజ్ హైదరాబాద్ నుంచి మేము వెళ్ళాం అనుకో, మన ఏపీ స్టేట్ని రిప్రజెంట్ చేస్తాం. మన కల్చరు, మన దగ్గర ఉన్న మాన్యుమెంట్స్, మన పద్ధతులు ఎలా ఉంటాయో మనం రిప్రజెంట్ చేస్తాం. అలాగే ప్రతి స్టేటు రిప్రజెంట్ చేస్తా. ఒక టైప్ ఆఫ్ గ్యాదరింగ్ అనుకోండి, ఇండియా నేషన్ ఉన్నది ఒక టైప్ ఆఫ్ గ్యాదరింగ్ అక్కడ.
చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది ఢిల్లీలో. సో అక్కడి నుంచి సీరియల్స్ నుంచి లేదు, అక్కడి నుంచి ఫస్ట్ మూవీసా ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓహో, సాఫ్ట్వేర్ కూడా వెళ్ళారా? సాఫ్ట్వేర్ నుంచి మూవీస్ నుంచి టీవీ, మళ్ళీ ఆల్బమ్స్ కూడా చేస్తున్నారు అన్న, చూసారు. ఒక ఆల్బమ్ సాంగ్ చేసినట్టున్నారు. ఆల్బమ్ లేదా ఒక కవర్ సాంగ్ సంథింగ్ ఏం చేయలేదు. అది వెడ్డింగ్ డైరీస్ అని ఇంకో మూవీ వస్తుంది, దాంది ఓకే అది చూసినట్టు ఆడియో రైట్స్ ఆడియో. ఓకే, డన్. అండ్ మీరు ఇంత పెద్ద కట్అవుట్ చూసాం మిమ్మల్ని బిగ్ బాస్లో బాహుబలిలో తయారయ్యారు, అందరూ ఒక వన్ సైడ్లో ఎత్తుకొని వెళ్ళిపోయారు అనమాట. ఓవరాల్గా మీరు బిగ్ బాస్ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు మీ అంటే మా ముందుకు రావడానికి. సో అండ్ మీకు ఒక పాప కూడా పుట్టింది కదా, సో ఎలా అంటే లైక్ తర్వాత లైవ్ అందుకేనా ఈ గ్యాప్. ఓకే, అండ్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే అన్న? అప్పుడు నాగార్జున గారితో బాండింగ్ కానీ మీ హౌస్మేట్స్తో కానీ ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ అంటే అదొక షో అంతే, గేమ్ షో ఆడాము వచ్చాము అంతే. నో కామెంట్స్ బిగ్ బాస్ గురించి మాట్లాడారు కామెంట్స్ అని చెప్పాను, కానీ గేమ్ షో లాగా చూస్తాను. అది అక్కడికి వెళ్ళి కొత్తగా నేర్చుకున్నది అట్లా అంటే ఏం చెప్పి యాక్చువల్లీ అక్కడికన్నా బయట ఎక్కువ నేర్చుకుంటాం. అదే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అర్జున్ అన్న బిగ్ బాస్ గురించి ఎక్కువ మాట్లాడరు. ఓకే అన్న, నాగార్జున గారి గురించి ఏం చెప్తారు? ఈజ్ వెరీ సచ్ ఎ స్వీట్ పర్సన్. లోపల మాతో ఇంటరాక్షన్ యాక్చువల్లీ సాటర్డే సండే ఎప్పుడు వస్తుందా అని మేము వెయిటింగ్. ఒక మనిషి కనపడతారు. మళ్ళీ నెగిటివ్స్ పాజిటివ్స్ అవి చెప్పి ఆ గేమ్ని అదంతా పక్కన పెడితే ఈజ్ సచ్ ఎ స్వీట్ పర్సన్. బాగా పలకరిస్తారు అందరినీ. అంటే ఎప్పుడు వినటమో లేకపోతే మూవీస్లో చూడడమో, ఎప్పుడైనా ఫంక్షన్లో అట్లా కలవడమే కదా, కానీ ఎవ్రీ వీక్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా మాకు. అన్నీ మాట్లాడతారు, అన్నీ అడుగుతారు, బాగున్నాయా లోపల లేదా అన్నీ, ఏంటి అసలు కనుక్కుంటారు. అంటే ఆఫ్ ది స్క్రీన్ కూడా అడుగుతూ ఉంటారు, మమ్మల్ని కనుక్కుంటారు. సో మీకు ఒక చిన్న విషయం అన్న, మీ దేవత సీరియల్ ఏం పెట్టి రాశారు మీరు? మా మమ్మీ నన్ను కూడా కూర్చోబెట్టి చూపించేది సీరియల్. యాక్చువల్లీ ఆ సీరియల్ మొత్తం చూసేది నేను, ఆల్మోస్ట్ సగం నుంచి ఇంకో ఎండింగ్ వరకు చూసినట్టున్నాను. సో ఆ సీరియల్ ఇప్పుడు సీరియల్స్ చేస్తారా, లేదు మూవీస్తో పాటు సీరియల్స్ చేస్తారా, లేదు ఓన్లీ మూవీ సైడ్ వెళ్ళిపోతారా? అట్లానేం లేదు. యాక్టింగ్ అన్నోళ్ళు స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ డిఫరెన్షియేట్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ సో. ఏదొచ్చినా యాక్టింగ్ బిగ్ స్క్రీన్ వాళ్ళే ఇప్పుడు స్మాల్ స్క్రీన్కి వస్తున్నారు. ఛాలెంజింగ్గా ఉండి బాగుంది అనుకుంటే ఏదైనా చేస్తారు. నాట్ ఓన్లీ సీరియల్స్, మూవీస్, ఎనీథింగ్. యాక్టింగ్ రోల్ బాగుంటే ఎక్కడైనా చేసేస్తారు. సో ఓకే అన్న. అండ్ మీరు ఈ మూవీ కాకుండా ఇంకా ఏమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఫ్యూచర్ ఇంకొక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అప్కమింగ్. అంటే కంప్లీట్ కాలేదు, ఇంకొక 70% కంప్లీట్ అయ్యింది. ఓకే, రివీల్ చేస్తారా ఎవరితో చేస్తున్నారని? ఇంకా పేరు అవేం పెట్టలేదు. యాక్టర్స్ వాళ్ళు కొత్త వాళ్ళే. ఓకే, డన్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అని పర్టికులర్గా లేరు, బట్ విశ్వక్సేన్ ఇష్టం నాకు. విశ్వక్సేన్ ఇష్టం. ఓకే, విశ్వక్సేన్ గారు, అర్జున్ అన్న ఇద్దరు ప్రాజెక్ట్స్ ఒకేసారి వచ్చాయి, ఎవరితో చేస్తారు? విశ్వక్సేన్ అర్జున్ చూసారా? అంటే ప్రెసెంట్ ఇప్పుడు మూవీ జరుగుతుందన్నా. అబ్బో, అంటే ఇప్పుడు విశ్వక్సేన్ గారు అంటే విశ్వక్సేన్ అని చెప్పేసారా? ఓకే, మీ యాక్టింగ్ ఇన్స్పిరేషన్ త్వరగా ఏంటన్నా? త్వరగా పైకి వచ్చేస్తా అండి. నేనా? ఆవిడ వచ్చేస్తారు, అర్థమైపోతుంది. మీరు పక్క లోకల్ అనుకుంటా కదా, ఇక్కడే కదా? ఇక్కడనే. అర్థమైంది, మీ స్లాంగ్ చూస్తే అర్థమైపోయింది. సో మీ యాక్టింగ్ ఇన్స్పిరేషన్ ఎవరు? మా డాడీ. ఓకే, మై డాడ్ ఇస్ అన్ యాక్టర్. సో ఆయన చాలా సినిమాలో చేసినారు. అయితే ఇంకా ఆయన వల్లనే నేను కూడా సినిమాల్లో వచ్చిన. వెరీ నైస్. ఫీమేల్ లీడ్స్లో మీకు ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు? నేను ఇప్పుడు ఏ మూవీ చూసినా నాకు ఆ ఫీమేల్ లీడ్ ఆ క్యారెక్టర్స్ ఇష్టం. ఓకే, అంటే పర్టికులర్ అని నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఒక సినిమా చూసినా అంటే ఆ ఫీమేల్ లీడ్ ఆ క్యారెక్టర్ ఇష్టం ఫర్ అ పర్టికులర్ టైం. అలా కాదు, మళ్ళీ ఒక పర్సన్ ఓకే ఈవిడలా చేయాలి అనే ఒక ఉంటారు, అట్లా ఏం లేదు. సో అందరిలా చేసేస్తారు. అండ్ స్పెషల్గా కిషోరి గారు నేను నాలాగే చేస్తానని చెప్పేసి అంటున్నాను, అంతేనా? ఎగ్జాక్ట్లీ నాలాగా కాదు, మీలాగా కిషోరి గారు తనలాగే చేస్తారు అని చెప్పేసి, అంతేనా? అంటే నేను వాళ్ళు వీళ్ళలాగా అంటే ఏం లేదు, నా స్టైల్ యూనిక్గా ఉంటుంది. యూనిక్, అందరిది వాళ్ళ స్టైల్ ఉంటుంది కదా, సో నాది కూడా ఒక స్టైల్. ఓకే, అండ్ ఫేవరెట్ హీరో ఎవరు లేరా? వాళ్ళు మీ డాడీ కాకుండా? చెప్పాను కదా, ఈయన కాదు, విశ్వక్సేన్ కాకుండా ఇంకా ఫేవరెట్ హీరో అని ఓన్లీ విశ్వక్సేన్ గారు.
ఓన్లీ విశ్వక్సేన్ అని కాదు, నాకు అట్లా ఫేవరెట్ అని ఒక్కరే అని లేరు, ఉన్నారు చాలామంది. నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు ఒక సినిమా చూస్తే వాళ్ళు నా ఫేవరెట్. ఓకే. అండ్ మీ మూవీలోంచి ఒక చిన్న డైలాగ్, ఒక యాక్టింగ్ పార్ట్ చేసి అన్నతో ఆ డైలాగ్ చెప్పించాను. చిన్నది ఏదైనా, మోనో యాక్షన్స్, మీరు యాక్షన్ చేయాలి, అన్న డైలాగ్ చెప్పాలి. డైరెక్టర్ బయట ఉన్నాడు. చిన్నది, నువ్వే డైలాగ్ చెప్పాలి, నేను యాక్టింగ్ చేయాలంట. మీరు ఆ డైలాగ్ని యాక్షన్ చేయండి, అన్న డైలాగ్ ఏంటి, ఆ సీన్ ఏంటో చెప్తారు. ఓ ఓకే, మూవీలో అది ఆ సీన్ రివీల్ చేస్తే మరి. ఓకే ఫైన్. ఒక మూవీ నేమ్ నేను మీకు చెప్తాను, అది అన్నకి యాక్షన్ చేసి చూపించండి, అన్న గెస్ట్ చేస్తారు. ఓకే ఓకే, డన్. నేను టైప్ చేసి మీకు చూపిస్తాను. ఓకే. ఏదైనా పర్లేదు, 2 పార్ట్స్ ఉన్నాయి, అది చాలా ఈజీ అండి. ఓకే. ఇట్లా అంటే దేవుడు మీసాలు పెద్దగా, అర్జున్ అన్న మీసాలు పెద్దగా. హీరో ఎవరు చెప్పు? పాత హీరో ఎన్టీఆర్. 2 వర్షన్స్ ఉన్నాయి అన్న మూవీకి, పాతది కొత్తది. హీరో ఎవరో చెప్పేసి. కొత్త దాంట్లోనా? సరే 2 words, పాత సినిమా, ఫస్ట్ది ఏంటి? హీరో. చచ్చిపోతే స్వర్గానికి, నరకానికి, నరక, యముడు, యమలేలు, యమ దొంగ, యమగోళ. ఎగ్జాక్ట్లీ యమగోళ. ఓకే, చాలా కష్టపడినట్టున్నారు. నాకు తెలీదు. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఒక్క చిన్న మోన్ యాక్షన్ ప్లీజ్. ఓకే, ముందే చెప్పేసి కొంచెం ఈజీ ఇస్తే బెటర్. ఈజీ అన్న, ఇది తెలియాలి, నాకు తెలియాలి కదా. మీరు చెప్పేస్తారు ఈజీ. అర్జున్ హీరో. అర్జున్ హీరో, పాత హీరో, మీడియం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వాళ్ళ ఫ్యామిలీయా? సరే, మీకోసం అన్నయ్య తరపున నేను హీరోని రివీల్ చేస్తాను. నాగ్ సార్. ఓకే. హీరో అర్జున్, నాగార్జున. హీరో మన్మధుడు. హీరో నేను ఇప్పుడు నేనున్నానని. ఎగ్జాక్ట్లీ, నైస్. అమ్మో, చాలా కష్టపెట్టారు అన్నది. ఓకే అన్న, ఇప్పుడు మీరు మీ ఫేవరెట్ హీరో అని లేదు, నాకు యాక్టింగ్ ఇన్స్పిరేషన్ వచ్చి ఎస్వి రంగారావు గారు. వివాహ భోజనం. ఓకే. అండ్ మీకు ఏ హీరోతో విలన్ రోల్ చేయాలని, ఈ హీరోతో నేను విలన్ రోల్ చేస్తే బాగుంటుందని అట్లా పర్టికులర్గా ఏమీ అనుకోలేదు, కానీ ఏ హీరోతో వచ్చినా ఐ విల్ గ్రాబ్ దట్ ఛాన్స్. అంటే మీ హైట్కి మీ కట్అవుట్కి అట్లా ఏం లేదు. హైట్ అంటే మూవీలో హైట్ కట్అవుట్తో సంబంధం ఉండదు కదా, చిన్న హీరో అట్లా కాకపోయినా చూపించేది మనం ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేసే విధానంలో ఉంటుంది. సో యాజ్ ఫార్ యాజ్ ఒక ఛాలెంజింగ్ అంటే రెగ్యులర్ టిపికల్ విలన్స్ కాకుండా
ఒక పెక్యులర్ కైండ్ ఆఫ్ కొన్ని సినిమాలు చూస్తే గుర్తుండిపోతారు విలన్స్. అట్లాంటి పెక్యులర్ కైండ్ ఆఫ్ ఏదైనా వస్తే డెఫినెట్లీ. ఓకే. అండ్ హీరోగా ఏ హీరోయిన్తో చేయాలనుకోండి? ఏ పెద్ద స్టార్ హీరో అయినా ఓకే. హీరోగా ఎవరైనా ఓకే, హీరోయిన్ ఎవరు అలా కాదన్నా. హీరో చెప్పకపోయినా పర్లేదు మీరు, కాబట్టి హీరోయిన్స్ పక్కా చెప్పాలి. నాకు హీరోయిన్తో హీరోగా చేయాలని ఉంది. హీరోయిన్ అని చెప్పను కానీ ఐ వుడ్ లవ్ టు డూ విత్ కీర్తి సురేష్ గారు. కీర్తి సురేష్ గారు. ఓకే. ఇప్పుడు ఆవిడ ఒకేసారి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. దేంట్లోకి వెళ్తారు? దాంట్లోకైనా? కీర్తి సురేష్ గారు. మిమ్మల్ని వద్దంటున్నారు? డెఫినెట్లీ సీనియర్ యాక్టర్. ఓకే అన్న, నా కోసం ఇంకొకటి చెప్పరా? ఇంకొక హీరోయిన్ ఎవరు? ఇంకొక హీరోయిన్ అంటే అనుష్క గారు. అనుష్క గారు. ఇప్పుడు చెప్పండి, అనుష్క గారా కీర్తి సురేష్ గారా? కీర్తి సురేష్ గారు. నాకు పాయింట్ ఈచ్ 1 పాయింట్ కూడా దొరకట్లేదు. ఎక్కడ కన్ఫ్యూజ్ చేద్దాం మరి. అదే అక్కడ ఎంత క్లారిటీతో ఆడారో ఇక్కడ కూడా అంత క్లారిటీతో ఆన్సర్ చెప్తున్నారు అన్న. ఓకే. సో అన్న, ఈసారి నేను ఎలాగోలా పాయింట్ తెచ్చుకోవాలి కాబట్టి నేనే 5 మెంబర్స్ని అడుగుతాను. వాళ్ళ గురించి ఒక్కొక్క మంచి క్వాలిటీ అయినా వాళ్ళ గురించి ఇది నేర్చుకున్నాను మీకు చెప్పండి అన్న. ఈసారి నేను దొరుకుతుందేమో నాకు ఛాన్స్. ఓకే, మీరు కూడా డన్. ఓకే. అల్లు అర్జున్ గారు. డెడికేషన్ టువర్డ్స్ వర్క్. స్టైల్. నాగ్ సార్ గారు. చామ్. చామ్. మన్మధుడు. ఓకే. రామ్ చరణ్. స్వాగ్. వర్సటిలిటీ. ఎన్టీఆర్. యాక్టింగ్. ప్రెజెన్స్. ద ప్రభాస్. బాహుబలి. కనిపిస్తే చాలు, ఇంకేం అవసరం. మీకు? సేమ్. ఒకసారి చూడాలి, కలవాలి అని. ఓకే అన్న, మీకు ప్రభాస్ గారితో ఏదైనా యాక్ట్ చేసే స్క్రీన్ షేర్ చేసుకునే వస్తే అప్పుడు మీరు అంటే ఎలా ఉంటుంది మీ ఎక్స్పెక్టేషన్స్ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ? స్క్రీన్ షేర్ చేస్తే అంటే పోనీ ఆయనకి మీరు విలన్గా చేస్తే అప్పుడు మీరు మీ ఏమంటారు, మీ ఫీలింగ్స్ ఏంటి? ఇన్నర్ ఫీలింగ్స్ అని చెప్పను కానీ ఆటోమేటిక్గా గుర్తుండిపోయేలాగా చేయాలని హార్డ్ వర్క్ అయితే డెఫినెట్గా ట్రై చేస్తాను. ఓకే. మర్చిపోవద్దు ఇంకా అసలు జనాలు. మీకు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే ఎలా ఫీల్ అవుతుంది? అలానే చూస్తుండిపోతాను నేను ఫస్ట్. యాక్షన్ చెప్పిన అలానే చూస్తుండిపోతారా? ఓకే ఫైన్. ఇప్పుడు టాలీవుడ్లో ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఏది మీకు? అవైటెడ్ మూవీ మీరు దేని గురించి, అరే ఈ మూవీ కోసం నేను ఎదురు చూస్తున్నా అనే మూవీ ఏంటి మీకు? అట్లా ఏం లేదు, ఐ కీప్ వాచింగ్. అన్న ఒకటి చెప్పండి అన్న ప్లీజ్. అన్న ఏదో వేసుకుంటాను నేను. ఎవ్రీ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎందుకు చూస్తాను. హిట్ అయితే ఎందుకు హిట్ అయింది, ఫ్లాప్ అయితే అంటే ఇంతకుముందు అంటే మూవీస్లోకి రాకముందు జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేవాడిని. మూవీ వెళ్ళి చూసామా, ఎంజాయ్ చేసామా, చప్పట్లు కొట్టి అలా మూవీలో లేనిపోయేవాడిని. ఇప్పుడు ఈ వర్క్ తెలిసిన తర్వాత అంతా ఏమవుతుందంటే వెళ్ళి వీడు షార్ట్ ఎలా చేశారు, షార్ట్కి కంటిన్యూటీ ఉందా, లైటింగ్ ఎలా ఉంది, సాంగ్స్ ఎట్లా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, హీరో ఏం వేసుకున్నాడు, అసలు వదిలేసి ఇవన్నీ చూడడం ఎక్కువైంది. సో ఎవ్రీ మూవీకి ఎవ్రీ టెక్నీషియన్ ఎంత కష్టపడుతున్నారు అనేది చూడడం మొదలు పెట్టారు. హిట్ అయితే ఎందుకు హిట్ అయింది, ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది, ఇలా చూడడం మొదలు పెట్టాను. ఓకే. సో మూవీ పర్స్పెక్టివ్ మారిపోయింది. అంటే ఆ వర్క్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి అదే డిఫరెన్స్ ఉండొచ్చేమో నాకు అనిపిస్తుంది. సో ఒక్క వర్డ్తో మూవీని తీసేసే కన్నా దాని వెనకాల ఎంత కష్టపడ్డారు అనేది చూడాలి. అంటే జనరల్ ఆడియన్స్కి అది అనవసరం కదా. వాళ్ళు ఖర్చు పెట్టి ఒక మూవీ చూసేది వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి, వాళ్ళు హాయిగా వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి కాసేపు ఉన్న 3 hours అది హర్రర్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ కమర్షియల్ కానీ ఏదన్నా ఆ 3 hours వాళ్ళు మెంటల్ పీస్ ఉండి ఎంజాయ్ చేయడానికి వస్తారు. అది అందించగలిగిన రోజు డెఫినెట్గా హిట్ అయినట్టు. ఓకే. సో ఇది తెప్ప సముద్రం మూవీ మీకు నరేట్ చేసినప్పుడు ఏ పాయింట్ మీకు బాగా నచ్చిందండి? ఒక 2 twists ఉంటాయి మూవీలో, అవి కొంచెం సో దానికి కనెక్ట్ అని కాదు కానీ కొంచెం కొత్తగా ట్రై చేసాం. ఓకే. మీకు ఏ పాయింట్ ఓకే ఈ పాయింట్ బాగా నచ్చింది, ఇది చేస్తే నాకు ఒక గుర్తింపు కానీ లేదంటే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించే పాయింట్ ఏదైనా నరేట్ చేసినప్పుడు మీకు అనిపించింది?
అంటే నా క్యారెక్టర్ నాకు నరేట్ చేసినప్పుడు నేను చేయలేదు. నేను ఆల్రెడీ కొరమీను చేసిన తర్వాత ఇది కొత్తగా అనిపించింది. సో నేను ఎప్పుడన్నా కొత్త క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్నది, లేదంటే కొత్త ఏమైనా స్కోప్ ఉండే క్యారెక్టర్సే చూస్తాను ఎక్కువ. సో ఈ క్యారెక్టర్లో అలాంటి స్కోప్ ఉంది. అండ్ ఈ క్యారెక్టర్ స్టోరీకి మొత్తము ఫార్వర్డ్ హెల్ప్ చేస్తుంది స్టోరీని మొత్తం. నా క్యారెక్టర్ కూడా ఏదో జస్ట్ వచ్చి వెళ్ళడం కాదు, నా క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ నాకు యాక్టింగ్కి కూడా చాలా స్కోప్ దొరికింది, అదొకటి. అండ్ స్టోరీ మొత్తం ఓవరాల్ నరేట్ చేసినప్పుడు కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు యాజ్ హీ సెడ్, ఒక హాజీపూర్ ఘటనని బేస్ చేసుకొని చేసాము. సో ఒక అవేర్నెస్ ఇస్తుంది అందరికీ. ఓకే, ఒక సోషల్ మెసేజ్ లాంటిది ఏమైనా ఉందా మూవీలో? ఎగ్జాక్ట్ టు ద పిన్ పాయింట్ సోషల్ మెసేజ్ అని కాదు, బట్ కొంచెం రిలవెంట్గా ఏదో కొంచెం. ఓకే. అండ్ తెప్ప సముద్రం అనే మూవీ ఆడియన్స్ని థియేటర్లోకి అట్రాక్ట్ చేసేది ఏంటి? అండ్ అట్రాక్ట్ చేసిన తర్వాత ఆడియన్స్ కూర్చొని చూసే పాయింట్ ఏముండబోతుంది? అట్రాక్ట్ చేసేది అని నేను చెప్పను, కానీ మా సినిమాలో ఇవన్నీ డెఫినెట్గా చూడండి నేను చెప్పను. కానీ యూజువల్గా జనాలకి రియల్ ఇన్సిడెంట్ స్టోరీస్ అన్నా వినాలన్నా తెలుసుకోవాలన్నా కొంచెం చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. సో అట్లా క్యూరియాసిటీ పెంచే ఒక స్టోరీ లైన్ని తీసుకొని చేసాము, కష్టపడ్డాము, ఎగ్జామ్ రాసాము. ఇక పాస్ ఫెయిల్ అనేది రిజల్ట్ April 12th ఆడియన్స్ చేతిలో ఉంటుంది. April 12th రిలీజ్. ఓకే. సో అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే ప్రాజెక్ట్స్ కానీ అంటే వెంటనే కనపడరు స్క్రీన్ ముందు కానీ. సో టేక్ సమ్ టైమ్ టేక్. సో మీరు కానీ అమర్దీప్ గారు కానీ, సో ఆయన కూడా మూవీ స్టార్ట్ చేస్తారు, అండ్ మీరు కూడా ఇప్పుడు మూవీతో వచ్చేస్తున్నారు మా ముందుకి. అంటే ఈ మూవీ బిగ్ బాస్కి వెళ్ళక ముందుదా లేదా వెళ్ళిన తర్వాత సైన్? వెళ్ళక ముందే అయింది యాక్చువల్లీ. ఇది నేను హౌస్లోకి వెళ్ళకపోతే మేబీ సెప్టెంబర్ నవంబర్ ఆ టైంలోనే స్టార్ట్ చేసేవాళ్ళు ప్రమోషన్. సో కొంచెం టైం తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే. అండ్ మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బుచ్చిబాబు గారు చెప్పారు కదా, అప్డేట్ ఎప్పుడు వస్తుంది? మీరు రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారు సిద్ధం నిన్నేగా పూజ స్టార్ట్ అయింది. ఓకే. అంటే మీరు వాళ్ళు ఏమైనా చెప్పారా ఇలా ఉండబోతుంది అని చెప్పేసి? చెప్పారు, ఏదో కొంచెం సస్పెన్స్. అంటే మాకు అప్డేట్ వస్తుంది అన్న దాని గురించి? మేబీ ఆఫ్టర్ జూన్. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది షూట్ మీది రామ్ చరణ్? అది తెలియదు ఇంకా, నాకు ఇంకా రాలేదు, అప్డేట్ ఏం రాలేదు. ఈ విషయంలో బుచ్చిబాబు అన్నకి నిజంగా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా చిన్న మాట అది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆపర్చునిటీ మిస్ అయిపోయింది అనుకున్నా. హౌస్లోకి వెళ్ళిపోయినప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, ఇంకా వేస్ట్లే అనుకున్నాను. నాకు ఆయనకి అన్న ఇట్లా వెళ్తున్నాను అని చెప్పేదానికి కూడా అవ్వలేదు. ఆయన చెన్నై ఎక్కడికో వెళ్ళారు. కానీ లోపలికి వెళ్ళాక నాకు నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్ హౌస్లో ఏంటంటే, లోపలికి వెళ్ళాక బుచ్చిబాబు అన్న 10th వీక్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వీక్లో వచ్చి ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ రావడమే ఒక సర్ప్రైజు. అసలు వచ్చి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ మాట చెప్తారేమో మిస్ అయిపోయావు అర్జున్ అని ఇలా అంటారేమో అని అనుకున్నాను. అది నా లక్కో లేకపోతే ఏంటో మరి, ఆ ప్రాజెక్టు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వచ్చి మళ్ళీ నాకు రోల్ ఉందని చెప్పి అనౌన్స్ చేసి, అంటే అప్పటికి రామ్ చరణ్ గారు శంకర్ మూవీలో బిజీ ఉన్నారు కదా, అదేదో నా కోసం ఉన్నట్టు చాలా రిలీఫ్ ఫీల్ అయ్యారు తర్వాత. రిలీఫ్ కన్నా నాకు పెద్ద సర్ప్రైజ్ అది. రిలీఫ్ కాదు, సర్ప్రైజ్. సో ఇప్పుడు రామ్ చరణ్ గారిది మీది ఎలా ఉండబోతుంది అన్న మూవీలో? అంటే లైక్ మీరు ఎలాంటి రోల్ చేయబోతున్నారు? చిన్న టిప్ కొంచెం పాయింట్ మాకు ఇస్తే. అట్లా నా స్టోరీ ఏమీ రివీల్ చేయలేదు, కానీ నాకు ఇట్లా క్యారెక్టర్ ఒకటి ఉంది, ఇట్లా కొంచెం ఇట్లా ఉంటుంది అన్నారు అంతే, ఇంకేం. ఓకే. సో కమింగ్ టు ద తెప్ప సముద్రం. సో టైటిల్కి ఊరికి అలా చేశారు. సో టైటిల్కి స్టోరీకి అనేది అంత రెలవెంట్గా ఏముండదు. అంటే ఆ ఊర్లో జరుగుతున్న సంఘటనలు, ఆ ఊర్లో జరుగుతున్న ఒక కథ మొత్తం ఆధారం బేస్ చేసుకొని ఆ ఊరి పేరే టైటిల్ కింద తీసుకున్నాం. ఓకే. అండ్ సో ఆడియన్స్కి ఏం చెప్తారన్న ఈ మూవీకి ఎందుకు రావాలి అని చెప్పేసి? అంటే
అదే చెప్పాక ఎందుకు రావాలి అని నేను అన్ను, కానీ రావాలి చూడాలి అని చెప్పి ఖచ్చితంగా నేను అన్ను. ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేశాము. అది మీకు కొంతమంది చూసి మౌత్ టాక్ వెళ్ళి కొంచెం బాగా పబ్లిసిటీ వచ్చి బాగుంది అనుకుంటే తప్పకుండా చూడండి. ఓకే, రామ్ చరణ్ గారితో కాకుండా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్? నేను హరికథ అని ఒక సిరీస్ చేస్తున్నాను. అది కాకుండా ఇంకొకటి హాట్స్టార్కి ఇన్ హౌస్ ఒక సిరీస్ చేస్తున్నాను. ఓకే, ఫైనల్గా ఒక చిన్న గేమ్ ఆడుకొని దెన్ విల్ హ్యావ్ ఇట్. ఒక్కొక్క హీరోది ఒక్కొక్క డైలాగ్, ఇద్దరు మీ వర్షన్స్లో. ఓకే, నా వర్షన్లో అంటే మీరు ఎలా చెప్తారు వాళ్ళ డైలాగ్స్? కొంతమంది ఒక 5 హీరోస్ చెప్తాను. 5 హీరోస్ చెప్పడానికి నవరసాలు బయటికి దిద్దాం అన్న ఈ 5 హీరోస్తో. కాదు, ఈసారి మేము హీరోస్ చెప్తాం, మీరు డైలాగ్ చెప్తాం. ఇది లేదు, ఇది ఎప్పుడు మమ్మల్ని ర్యాక్ చేయడం అప్పుడే అయిపోయింది అన్నీ, ఇప్పుడు వద్దు. సో ఇప్పుడు మీతో కాదు, వీటితో స్టార్ట్ చేద్దాం. నాకు అట్లా డైలాగ్స్ అసలు గుర్తుండవు అన్న, నేను చెప్తాను అన్న, నేను హింట్ ఇస్తాను అన్న. సో మీతో స్టార్ట్ చేద్దాం. అండ్ ద పవర్ఫుల్ మ్యాన్ బాలయ్య బాబు. నన్ను చూస్తే అంటే మేమిద్దరం ఒక టీం కదా, హింట్ ఇస్తారు. ఇచ్చుకోవచ్చు, ఏ డైలాగ్ అయినా పర్లేదు, మాకు ఆ హీరో డైలాగ్ కాదు. సరే, సింహాలో డైలాగ్, చూడు ఒకవైపే చూడు డైలాగ్ చెప్పు. చూడు ఒకవైపే చూడు, చూడు ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, తట్టుకోలే ఆడి మస్ అయిపోతా. ఓకే డన్. ఇది సీరియస్గా అర్జున్ అన్నకు చెప్తే ఎలా ఉంటుంది? ఆడి మస్ అయిపోతా అంటే అర్జున్ అన్నకు సీరియస్గా చూసి అయితే చెప్పలేను. అయ్యో. ఓకే అన్న, మీరు బాలయ్య బాబు. చూడు జింక ముందు ఊదు నా ముందు. ఓకే, రామ్ చరణ్ గారి డైలాగ్. అన్న నేను ఒక డైలాగ్ చెప్తాను, చెప్తారా? చెప్పు. అదే ఒక్కొక్కడిని కాదు షేర్ కానీ, అందుకని నేను ఒకేసారి ఎనర్జీతో చెప్పాలంటే ఇప్పుడు చాలా టైం పడుతుంది. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, వెన్ను చూపుని 100 మందిని ఒకేసారి పప్పు. మీరు చెప్పండి అదే డైలాగ్. ఆయన చెప్తే ఒకలా, నేను చెప్తే ఈసారి అర్జునాన్ని చూసి చెప్పాలి మీరు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. దేనికి? ఓకే, తారక్ అన్నది ఎన్టీఆర్ గారు. మీరు ప్రతి డైలాగ్ అన్నం చూసి చెప్పాలి, సీరియస్గా నవ్వకుండా. ఇదే యాంగర్ అక్కడ. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. కొంచెం కొంచెం అన్న. ఇంకోసారి రీటేక్, టేక్ 2025. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అన్న మీరు. ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుని చంపాలంటే ధైర్యం ఉండాలా. అది ఇప్పుడు చెప్పండి ఆ డైలాగ్ మీరు. నేను నార్మల్గా చెప్పాను ఎన్టీఆర్ గారు కాదన్న, మీరు సెట్స్లో ఆవిడ అంత క్యూట్ మైల్ చూసి ఎప్పుడైనా సీరియస్ మూమెంట్లో మెల్ట్ అయిపోలేదా? సెట్స్లో అంత అంటే ఇద్దరికి చెప్పండి. డాన్స్ తప్పితే సీన్స్ ఏమి రాలేదు. ఓ అవునా? కాంబినేషన్ ఏం లేదు. అందుకే మీరు మిస్ అయిపోయారు. అంత క్యూట్ స్మైల్ ఎలా మిస్ అయ్యారా అనుకుంటున్నాను అప్పటి నుంచి నేను. నిజమన్నా, ఆవిడ చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నారు. డైలాగ్ చెప్పమన్నా కూడా నవ్వుతున్నారు ఆవిడ. కుర్రాడే కదా అలాగే అనిపిస్తుందిలే. అంటే మాకు ఏం చెప్తాం, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మ్యామ్ మీకు? ఏం చేస్తున్నారు ఖాళీగా మీరు బయట? చూడాలి, నాన్న ఉంటాడు కనుక వచ్చింది. ఓకే, లాస్ట్ ఇంకొక హీరోది. ఓకే, మన నాగ్ సార్ చెప్పండి ఏదైనా చాలా చిన్నగా ఉంటాయి మన నాగ్ సార్ డైలాగ్స్. సుర్రు సుమ్మైపోద్ది. ఇప్పుడు మీరు కమన్ డూ ఇట్. సేమ్ డైలాగా? సేమ్ డైలాగ్ సేమ్ యాక్షన్. సుర్రు సుమ్మైపోద్ది. ఓకే ఫైన్. సో తెప్ప సముద్రం గురించి మా ఆడియన్స్కి ఒక నోట్ ఇచ్చేస్తే దాన్ని April 12th ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఆ స్టోరీని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి అవుట్పుట్ని మేము చేసామనుకుంటున్నాం. అండ్ త్వరలో థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఎవ్రీబడి అందరు వచ్చి మంచిగా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. సో April 12th వాచ్ ఇన్ థియేటర్స్ తెప్ప సముద్రం. థ్యాంక్ యూ.